ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మరో 2 రోజుల్లో తులారాశి వారిని ఒకరు మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. మరి ఇంతకీ రాబోయే రోజుల్లో తులారాశి వారిని ఎవరు మోసం చేయాలని చూస్తున్నారు? ఎందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? మరి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి? ఏ విధంగా రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకేం చెప్తున్నామన్న విషయం పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి. ఈ యొక్క తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందినవారు అవుతారు. అయితే తులారాశి వారు రాబోయే రోజుల్లో కొన్ని గండాలను మీరు దాటవలసి ఉంటుంది. అంటే రాబోయే రోజులు మీకు కాస్త మిశ్రమంగానే ఉంటాయి, కానీ కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరగబోతున్నాయండి. అయితే తులారాశి జాతకులు ఎక్కువ శాతం కాస్త ఇబ్బందులకు లోనయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య రెడీగా ఉంటుంది. ఒక సమస్య నుంచి ఇలా బయటపడగానే మరొక సమస్య అలా వస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి కోపం సాధారణంగా రాదు, కానీ వస్తే మాత్రం వీరిని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు, అంతలా వీరికి కోపం వస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క రాశి వారికి ఆ కోపంలో మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలాగా మాట్లాడతారు. ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైన వారు ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు, కానీ వీరు మంచి మనస్సును కలిగి ఉంటారు. తులారాశి వారు చక్కటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా కష్టపడతారండి, కానీ ప్రతిఫలం తొందరగా దక్కదు, చాలా లేట్ అవుతుంది. కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా ఏదైనా సరే సాధిస్తారు. మీరు అతిగా ఆలోచించడం వల్ల, అంటే ఓవర్ థింకింగ్ వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవ్వాల్సి ఉంటుంది తులారాశి వారు. ఇక ఈ సమయంలో మీరు మీ భాగస్వామిని బాధ పెట్టకుండా ఉండాలి, మరియు వారి యొక్క భావాలను గౌరవించడం నేర్చుకోండి. అలాగే ప్రభుత్వం కోసం, అంటే ఎవరైనా ఈ యొక్క రాశి వారు ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మీరు కష్టపడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరుతారండి. ఇక అలాగే ప్రభుత్వం కోసం పనిచేసే వ్యక్తులు ఈ సమయంలో పనిలో జాప్యాన్ని ఎదుర్కొంటారు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మోసాలు జరిగే అవకాశాలు ఉన్నందువల్ల జాగ్రత్తగా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాస్త ఆచితూచి అన్నీ తెలుసుకుని ఆ తర్వాత మాత్రమే దానికి సంబంధించి ఏదైతే ఇన్వెస్ట్ చేయాలో దాన్ని ఆ తర్వాత మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ముందుగానే తెలిసి తెలియకుండా వెళ్ళి మీరు పెట్టుబడి పెట్టేస్తే నష్టపోతారు. ఇక అలాగే మీరు డబ్బు నష్టానికి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే 1-2 సార్లు ఆలోచించి ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుని ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లేదంటే చాలా డబ్బును మీరు పెద్ద మొత్తంలో కోల్పోతారండి. ఇక మీరు ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు లేదా వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ రాశివారు ఈ కాలంలో వారి యొక్క మాటలపైన కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నోటికొచ్చినట్లుగా మాట్లాడకూడదండి. దీనివల్ల ఎవరైనా మీ పైన చేయి చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఒకానొక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మెల్లిగా కొట్టుకునే వరకు వెళ్ళొచ్చు. దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడొచ్చండి తులారాశివారు. ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఏమరపాటుగా ఉన్నా జరిగే నష్టాన్ని మనం అసలు అంచనాన్ని వేయలేము. ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు పాలవుతుంది. కాబట్టి మీకు జరగబోయేటువంటి ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు గాను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి తులారాశి వారు. అలాగే ఆరోగ్యపరంగా తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు హాస్పిటల్స్కి ఎక్కువ మొత్తంలో డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మరియు వ్యాపారం లేదా ఉద్యోగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ టైంలో మీరు మీ యొక్క ఆరోగ్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరే నెగ్లెక్ట్ చేసుకుంటే అనారోగ్యం పాలవుతారు. వీలైనంత వరకు కూడా స్ట్రెస్ని తగ్గించుకోండి. పని చేసేటప్పుడు కష్టపడి కాకుండా చాలా స్మార్ట్గా థింక్ చేసి పనిని తక్కువ టైంలోనే ఫినిష్ చేసేయండి. దీంతో మీకు పని భారం, ఒత్తిడి తగ్గి ఆరోగ్యం బాగుంటుంది. ఇక మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకున్న బిజినెస్ల కారణంగా ఓ పెద్ద అవకాశాన్ని కోల్పోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి
ప్రతిదీ కూడా ఆచితూచి ప్రతిదీ తెలుసుకోండి. ఆ తర్వాతే దానికి సంబంధించిన స్టెప్ తీసుకోండి. అప్పుడు ఎటువంటి అవకాశాలు విడుచుకోకుండా చూసుకుంటారు. అవును, అందుకే మీరు ఏ నిమిషంలోనైనా సరే చాలా అలర్ట్‌గా ఉండాలి తులారాశి వారు. ఒకటికి 2 సార్లు ఆలోచించినా పర్వాలేదు కానీ ఫైనల్‌గా కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తులారాశి వారు. తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ ఎవ్వరు కూడా పూడ్చలేరండి. ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఈ యొక్క నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోకండి తులారాశి వారు. వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోనే పూర్తవుతాయి. ఇక తులారాశి వారికి రాబోయే నెల ఏదైతే ఉంటుందో ఏప్రిల్ నెల తర్వాత నుంచి కూడా మరింత అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ నెల మీకు మధ్యస్థంగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని అందిస్తాయి. ఈ టైంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయండి. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి గల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుందండి. మరికొంతమందికి మాత్రం కాస్త ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇంటి ఫుడ్ తినడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి తులారాశి వారు. ఇకపోతే తులారాశి ఉద్యోగుల విషయానికి వస్తే మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆఫీస్లో అవన్నీ కూడా కార్యరూపం దాల్చుతాయి. మీ యొక్క కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా కూడా త్వరలోనే అవి సాల్వ్ అవుతాయి. అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తులారాశి జాతకులు సక్సెస్ అవుతారు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి. ఎనిమీస్ పైన మీ యొక్క పైచే సాధిస్తారు. మీ శత్రువుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు తులారాశి వారు. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తులారాశి జన్మించిన వ్యక్తులు కొంత ఆందోళన నెలకొంటుంది. కానీ అతి తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది. మీలో ఉండే ఆందోళన మొత్తం కూడా తొలగిపోతుంది. ఆర్థికంగా కూడా రాబోయే రోజుల్లో తులారాశి వారికి సంబంధించి బాగానే ఉంటుందండి. అంటే అలాగని మీకు ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని కాదు, అసలు డబ్బులు లేకుండా ఉంటాయని కాదు. మధ్యస్థంగా మీకు డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి మరో 2 రోజుల్లో తులారాశి వారిని ఒకరు మోసం చేయాలని చూస్తున్నారండి. కాబట్టి ఆ వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు మీ ఎవరైతే భాగస్వాములు అనుకుంటున్నారో, వ్యాపార భాగస్వాములు అనుకుంటున్నారో ఆ వ్యక్తేనండి. మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారో ఒక వ్యక్తితో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తులు వారిని మీరు బిజినెస్ పార్ట్నర్గా జాయిన్ చేసుకుంటే ఆ వ్యక్తి మిమ్మల్ని సైడ్ చేసి తనే మెయిన్ ఎవరైతే వ్యాపారం చేస్తున్న వ్యక్తిగా చలాయించాలి అనుకుంటున్నారో, రాణించాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తిగా మిమ్మల్ని సైడ్ చేసి ఆ వ్యక్తే బిజినెస్ని రన్ చేయాలని చూస్తున్నారండి. కాబట్టి అటువంటి మోసగారి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు మీరు దూరంగా ఉండండి. తులారాశి వారిని ఈ యొక్క వ్యక్తి అంటే మీ యొక్క వ్యాపార భాగస్వామి మోసం చేయాలని చూస్తున్నారు. మీరు ఏది షేర్ ఉంటుందో ఆ షేర్ని తన సొంతం చేసుకోవాలని మీ యొక్క వ్యాపారం నుంచి మిమ్మల్ని బయటకు తొలగించి వేసి మిమ్మల్ని నెట్టివేయాలని చూస్తున్నారండి. ఎన్నో రకాలుగా మీ యొక్క ఏదైతే బిజినెస్ ఉందో దాని నుంచి మిమ్మల్ని తప్పించాలని చాలా రకాలుగా నానా రకాలుగా ట్రై చేస్తున్నారండి. ఈ విషయాన్ని అతనికి సంబంధించిన వ్యక్తులకు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఆ యొక్క వ్యక్తులు తిరిగి మీకు చెప్పడంతో ఈ విషయం తెలుస్తుందండి. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి తులారాశి వారు. మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ను ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక కంట కనిపెట్టుకుని ఉండి, ఎందుకంటే మీకు ఎప్పుడైనా నష్టం జరిగేందుకు అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఆ వ్యక్తి నుంచి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తులారాశి వారు ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి మీకు మోసం చేయాలని చూస్తున్నప్పుడు మీరు దూరంగా ఉండండి. లేదంటే అతన్ని దూరం చేసేసేయండి. అతనికి బిజినెస్ సంబంధించిన వాటా ఇచ్చేసి ఆ బిజినెస్ మొత్తం మీ సొంతం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందండి. సో చూసారు కదా తులారాశి వారు. మరొక 2 రోజుల్లో తులారాశి వారిని ఎవరు మోసం చేయాలని చూస్తున్నారో, ఎందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు, ఆ వ్యక్తితో మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక టాపిక్తో మనం కలుసుకోబోయే ముందు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.